150కి పైగా కిల్లర్ వేవ్స్ ఆస్ట్రేలియా ఒడ్డుకు కొట్టుకువచ్చి చచ్చిపడి ఉన్నాయి. ఎక్కడో సముద్రంలో 2000 అడుగుల లోతులో ఉంటూ అసలు సర్ఫేస్కి రాని యాంగులర్ ఫిష్ సముద్రం పైకి వచ్చింది. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని భయపెడుతుంది. గత కొంతకాలం నుండి సముద్రంలో అట్టడుగు భాగంలో ఉండే చేపలు మరియు ఇంకొన్ని జీవరాశులు బయటకు వస్తున్నాయని, అవి అలా రావడం వల్ల విపత్తు తప్పదు అని చాలా ప్రచారం జరుగుతుంది. అండ్ ఇలా బయటకు వచ్చే చేపలు నిజంగానే సముద్రంలో మనిషికి కానీ మనిషి కనిపెట్టిన రోబోస్ కూడా వెళ్లలేనంత అడుగు భాగంలో ఉండేవి. అలాంటి జీవరాశులు ఒడ్డుకు కొట్టుకు వచ్చి మరణించడం అనేది ప్రతి ఒక్కరిని భయపెడుతుంది. ఇవి ఇలా వచ్చే ప్రతిసారి చాలా పెద్ద విపత్తులు జరుగుతున్నాయి అనేది కూడా నిజమే. అయితే అసలు ఇలా కొట్టుకు వచ్చిన చేపలు ఏంటి? అవి అలా వస్తే ఏం జరుగుతుంది? అవి సముద్రంలో ఎంత లోతు ప్రదేశంలో ఉంటాయి? ముందు ఒకసారి ఇవి ఇలా వచ్చిన సమయంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది అనేవి అన్నీ తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ విచిత్రమైన చేపను చూసారా? దీన్నే ఓవర్ ఫిష్ అంటారు. అయితే రీసెంట్ గా ఇది మెక్సికోలో ఒక బీచ్ లో కొంతమందికి కనిపించింది. ఇది కనిపించినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భయపడుతున్నారు. ఈవెన్ వరల్డ్ మీడియా మొత్తం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ అన్ని ఈ ఫిష్ గురించి ఆర్టికల్స్ రాస్తున్నాయి. ఈ చేపని డూమ్ డే ఫిష్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ చేప సముద్ర తీరంలో కనిపించిన ప్రతిసారి ఏదో ఒక ప్రకృతి విపత్తు వస్తుంది. అది భూకంపం కావచ్చు, పెద్ద సునామీ కావచ్చు. అందుకే ఈ చేప మనుషులకు కనిపించిన వెంటనే ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ అలర్ట్ అయిపోతారు, రాబోయే ప్రకృతి విపత్తుకు సిద్ధమవుతారు. అందుకే ఈ ఫిష్ తీరానికి వచ్చిన వీడియో వైరల్ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మీడియా ఛానల్స్ దీన్ని కవర్ చేస్తున్నాయి. ఈ విచిత్రమైన చేప మెక్సికోలోని ఒక బీచ్ లో రీసెంట్ గా కనిపించింది. ఈ చేప జనరల్ గా మనుషులకు కనిపించదు. ఇది సముద్ర గర్భంలో ఉంటుంది. ఇది 20 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు ఒకసారి మనుషులకు కనిపిస్తుంది. అది తప్పితే దీనిని మనుషులు చూసే ఛాన్సే లేదు. అయితే ఈ చేప ట్రాక్ రికార్డ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఇది ఎప్పుడైతే బీచ్ లో కనిపిస్తుందో అది కనిపించిన కొద్ది రోజులకే అతిపెద్ద ప్రకృతి విపత్తు సంభవిస్తుంది. అంటే అది కనిపించిన కొన్ని రోజులకే వస్తే అతిపెద్ద భూకంపం వస్తుంది లేదా పెద్ద సునామీ వస్తుంది. ఇలా జరిగిన ప్రతిసారి వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఈ ఫిష్ కనిపించిన విషయం వరల్డ్ వైడ్ గా ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే నిజంగా ఈ చేప సముద్ర తీరానికి వస్తే ప్రకృతి విపత్తు వస్తుందా? ఈ విచిత్రమైన సముద్ర జీవి మనుషులకు వార్నింగ్ ఇవ్వడానికి సముద్ర గర్భం నుండి బయటకు వస్తుందా? అసలు ఈ వార్తల్లో నిజమెంత? ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోను చూడండి. వీళ్ళ పట్టుకుంది అతిపెద్ద ఓవర్ ఫిష్. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, అదేంటి బ్రో, ఇందాక చూపించిన ఫోటోలో చిన్నగా ఉన్న ఈ చేప ఇంత సైజులో పెరుగుతుందా అంటే ఎస్, ఈ చేప సరైన ఎన్విరాన్మెంట్ లో భారీ సైజులో పెరుగుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ చేప ఇలా చిన్న సైజు నుండి దాదాపుగా 7 మీటర్ల వరకు పెరుగుతుంది. అయితే ఈ ఫోటోని 1966లో అమెరికన్ నేవీ ఈ చేపను పట్టుకున్నప్పుడు తీసింది. ఈ చేప మనుషులకు చాలా రేర్ గా కనిపిస్తుంది. దానికి కారణం ఇది సముద్ర గర్భంలో ఉంటుంది. ఇది బయటకు రావడం చాలా అరుదు. ఇది సముద్ర గర్భంలో 700 నుంచి 3200 అడుగుల లోతులో జీవిస్తుంది. మనుషులు ఏదైనా డీప్ వాటర్ ఆపరేషన్ చేసినప్పుడు లేదా డీప్ ఫిషింగ్ చేసినప్పుడు మాత్రమే ఇది బయటకు వస్తుంది. మిగతా సమయంలో అది అస్సలు బయటకు రాదు. జపాన్ కల్చర్ ప్రకారం ఈ చేపను ఎర్త్క్వేక్ ఫిష్ అంటారు. ఎందుకంటే జపాన్ వాళ్ళు ఈ ఫిష్ కనిపిస్తే చాలు సునామీ లేదా భూకంపం ఖచ్చితంగా వస్తుంది అని కన్ఫర్మ్ అయిపోతారు. అలా రియల్ గా చాలా సార్లు జరిగింది. 2011లో మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, జపాన్లో ఒక పెద్ద సునామీ వచ్చింది. అందులో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం వచ్చింది. మీరు చెప్తే నమ్మరు, ఇప్పటికీ జపాన్ ఆ సునామీ నుండి కోలుకోలేదు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ సునామీ వచ్చే కొన్ని రోజుల ముందు ఓవర్ ఫిష్లు అక్కడ బీచ్లో కనిపించాయి. ఒక 15 ప్రాంతాల్లో ఈ విచిత్రమైన చేపలు కనిపించాయి. సాధారణంగా ఇలాంటి చేపలు నేను ఇందాక చెప్పినట్లుగా తరచూ బయటకు కనబడవు. 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపిస్తాయి. జపాన్లో ఇవి కనిపించిన వెంటనే చాలా మంది అలర్ట్ అయిపోయి అక్కడి నుండి పారిపోయారు. కానీ కొంతమంది దీన్ని మూఢనమ్మకమని కొట్టిపడేశారు. అలాంటి వాళ్ళు కొన్ని రోజులకే అక్కడ ఏర్పడిన సునామీకి భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. ఈ చేప గురించి జపనీస్ కల్చర్లో కూడా వివరించబడింది. జపనీల నమ్మకం ప్రకారం ఈ చేపకు కొన్ని విచిత్రమైన శక్తులు ఉంటాయి. వాటితోనే ఇది భవిష్యత్తును అంచనా వేసి సముద్ర గర్భం నుండి బయటకు తీరాల్లోకి వచ్చి మనుషులకు వార్నింగ్ ఇస్తుందని నమ్ముతారు. గమనించండి, దీనికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవు, కానీ జపాన్ వాళ్ళు ఈ విషయాన్ని బలంగా నమ్ముతారు. అందుకే రీసెంట్గా మెక్సికోలో ఈ చేప కనిపించడం ప్రజల్లో భయాన్ని కలిగిస్తుంది.
మీరు సోషల్ మీడియాలో చూసినట్లయితే దీని గురించి అనేక వీడియోస్ వస్తున్నాయి. ఆ వీడియోస్ కింద చాలామంది భూకంపం రాబోతుంది, ఏదో ప్రళయం రాబోతుంది అంటూ జాగ్రత్త పడండి అంటూ చాలా కామెంట్స్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా ఈ ఓవర్ ఫిష్ ఏ ప్రాంతంలో కనిపించింది అంటే మెక్సికోలోని ప్లాయా ఎల్ కొమాడో అనే బీచ్లో ఈ చేప కనిపించింది. మరి ఇప్పుడు ఆ ప్రాంతంలో ఏదైనా పెద్ద భూకంపం లేదా సునామీ వస్తుందా అంటే చెప్పలేం. కానీ మనం జియాలజీ ప్రకారం చూస్తే ఈ ఏరియా మొత్తాన్ని రింగ్స్ ఆఫ్ ఫైర్ అంటారు. అలా ఎందుకు అంటే ఈ ప్రాంతంలో భూకంపాలు తరచూ వస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో భూకంపాలు వస్తే ప్రజలు పెద్దగా ఆశ్చర్యపడరు, ఎందుకంటే అక్కడ తరచూ వస్తూనే ఉంటాయి. ఈ రింగ్స్ ఆఫ్ ఫైర్లో మీరు ఇక్కడ చూసినట్లయితే జపాన్, మిడిల్ అమెరికా, సౌత్ అమెరికాలోని చాలా దేశాలు వస్తాయి. ఈవెన్ ఈ చేప కనిపించిన మెక్సికో కూడా ఈ ఏరియాలోనే వస్తుంది. ఇలా ఈ పూర్తి ప్రాంతంలో భూకంపాలు తరచూ వస్తూ ఉంటాయి. భూకంపం అంటే ఏదో చిన్న చితక భూకంపం కాదు, మినిమం 7 నుండి 8 రెక్టర్ స్కేల్లో ఈ ప్రాంతంలో భూకంపాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీలో కొంతమంది అదంతా కాదు బ్రదర్, ఈ చేప నిజంగానే ప్రకృతి విపత్తును ఇండికేట్ చేస్తుందా, ఆ చేప మనుషులకు వార్నింగ్ ఇవ్వడానికే తీరానికి వస్తుందా, ఈ చేపలో అతీత శక్తులు ఉన్నాయని అడుగుతారు. దానికి ఆన్సర్ నో అని చెప్తాను. ఈ చేపలో ఎటువంటి అతీత శక్తులు లేవు. ఇవి మనుషులకు వార్నింగ్ ఇవ్వడానికి తీరానికి రావట్లేదు. కానీ ఇది కనిపించింది అంటే ఖచ్చితంగా భూమి లోపల ఏదో పెద్ద జియాలజికల్ యాక్టివిటీ జరిగింది అని అర్థం. ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఈ చేపలు సముద్ర గర్భంలో జీవిస్తూ ఉంటాయి. అవి అందరికీ తెలుసు. ఒకవేళ సముద్ర గర్భంలో భూకంపం ఏర్పడితే అది సునామీకి దారితీస్తుంది. అయితే సముద్ర గర్భంలో భూకంపం వచ్చే ముందు ఈ చేపలు బయటకు ఎందుకు వస్తాయి అంటే భూకంపం ఏర్పడినప్పుడు సముద్రంలో వచ్చే మార్పుల్ని అవి తట్టుకోలేవు. అందుకే ఎప్పుడైతే సముద్ర గర్భంలో డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతాయో అప్పుడే ఈ చేపలు బయటకు వచ్చేస్తాయి. అండ్ ఇవి బయటకు వచ్చిన కొన్ని రోజులకే మనకు పెద్ద భూకంపం లేదా సునామీ రావడం జరుగుతుంది. అంటే ఈ జీవులు బయటకు కనిపించడాన్ని మనం ఒక ప్రకృతి విపత్తుగా కన్సిడర్ చేయవచ్చు. జపాన్లో 2011 సమయంలో బీచ్లలో ఈ చేపలు ఎక్కువగా కనిపించాయి. అండ్ అవి కనిపించిన కొన్ని రోజులకే అతిపెద్ద సునామీ వచ్చింది. బహుశా ఈసారి కూడా అలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మనుషుల కంటే జంతువులే ప్రకృతిలో జరిగే మార్పుల్ని త్వరగా పసిగడతాయి. ఉదాహరణకి భూకంపం వచ్చే ముందు కుక్కలు, పక్షులు, ఎస్పెషల్లీ పాములు విచిత్రంగా బిహేవ్ చేస్తాయి, ఆ ప్రాంతం నుండి పారిపోతాయి. అలా ఎందుకు అంటే భూగర్భంలో జరిగే మార్పుల్ని అవి ముందుగానే పసిగడతాయి. ఫిబ్రవరి 24, 2025లో ఈ ఓవర్ ఫిష్ మెక్సికోలో కనిపించింది. మరి ఇప్పుడు మెక్సికో ప్రాంతంలో సునామీ రాబోతుందా అంటే చెప్పలేం, రావచ్చు రాకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది సైంటిస్టుల ప్రకారం సముద్ర గర్భంలో కాలుష్యం పెరగడం వల్ల కూడా ఈ చేపలు బయటకు వచ్చి ఉండవచ్చు అని చెప్తున్నారు. నేనైతే ఈ ఓవర్ ఫిష్లకి అద్భుతమైన శక్తులు ఉన్నాయి, అది ప్రకృతి విపత్తును ముందే పసిగట్టి మనకు చెబుతుంది అనే విషయాన్ని అస్సలు నమ్మను. కానీ సైన్స్ ఈ జీవుల బిహేవియర్ని బట్టి జరగబోయే విపత్తులను అంచనా వేయవచ్చు అని చెప్తుంది. కాబట్టి కొంతవరకు ఇది నిజమే కావచ్చు అనిపిస్తుంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? డూమ్స్ డే ఫిష్ని మీరు నమ్ముతారా లేదా ఇదంతా మూఢనమ్మకమా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.